నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ అధికారి దేవ్ కుమార్ హాజై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై సమావేశంలో వివరించారు. ఈ సమావేశానికి విబీజీ గ్రామ్జీ విద్యుత్, వెటర్నరీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఆర్టీసీ, ఐసీడీఎస్, ఫారెస్ట్, వైద్య శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై వారి శాఖలకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా దేవ్ కుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా రైతులు వరి పంటలకు మొగ్గు చూపకుండా ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని చర్యలు చేపట్టాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జలసిరి ద్వారా నీటిని పొదుపు చేసి కార్యక్రమం రూపొందించింది కావున ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చూడాలని సమావేశంలో సర్పంచులకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, మణికంఠ గౌడ్, ఏపీఎం అశోక్, డాక్టర్ సాయి కృష్ణ, విద్యుత్ ఏఈ గణేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, సర్పంచులు బొమ్మన మల్లేశం, నరేందర్, సరిత, శైలజ, సునీత, సుశీల, ప్రవీణ్, బాబు నాయక్, మంజుల, బతుల స్వప్న, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ యొక్క అంటే వాళ్ళు చేసే పనులు, సో అలాగే మీరు కొన్ని డౌట్ అంటే గ్రీవెన్సెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ అంటే మనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఒక ప్రయారిటీ ఏంటి అంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యే వర్క్స్ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ దీంతో కూడిన వర్క్స్ ఉంటాయి. సో మన బడ్జెట్లో అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, లేకపోతే ఏమైనా ఫండ్స్ ఉంటే అవి ఇమీడియట్గా అటెండ్ అయ్యేది చూడాలి. 2 హోల్ ఉంటాయి సార్ ఒక ఇల్లుకు, అంతకంటే ఎక్కువ అవసరం ఉంటాయి కదా సార్. అది కొంచెం మీరు మీ పై అధికారులతో మాట్లాడారు చెప్పారు సార్. అట్లీస్ట్ ఇందిరా ఇళ్ళ గురించి వేరే వాళ్ళంటే వాళ్ళు కట్టుకోగలుగుతారు సార్, వీళ్ళతో కాదు సార్, కష్టమవుతుంది. వాళ్ళకే ఇప్పించారు, వాళ్ళకి అఫోర్డ్ చేయలేదు సార్. వాళ్ళు కొంచెం చూడాలి సార్, అది సాల్వ్ అయ్యేటట్టు. ముందు జాగ్రత్తతోని ముందు దృష్టితో ఏం చేసిందంటే మనకి వర్షాలు రావడం లేదని చెప్పేసి గవర్నమెంట్ మనకి ఏవైతే ఈ విబీజీ రామ్లో ఏవైతే మనకు పనులు చేయడం జరుగుతుందో మ్యాండేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు వర్కులు ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ గ్రామ సభల్లో పెట్టుకున్నాము, తీర్మానాలు కూడా ఇచ్చినాము. ఇంకా